హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. సో ఈరోజు క్లాస్ 43 మాట్లాడతాం. ఇంట్రడక్షన్ అయిపోయిందండి. నెక్స్ట్ టాపిక్ 3 టర్మ్స్ అండి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. 5 మార్క్స్కి చాలాసార్లు అడిగాడు. ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ టర్మ్స్ ఇన్ స్పెక్ట్రోఫోటోమెట్రీ. ఫస్ట్ టర్మ్ ఏంటమ్మా? ట్రాన్స్మిటెన్స్. సెకండ్ టర్మ్ అబ్జార్బెన్స్ క్యాపిటల్ ఏ. థర్డ్ టర్మ్ ఏంటమ్మా? మోలార్ అబ్జార్బిటివిటీ ఎప్సిలాన్ అని చదువుతాం. మోలార్ అబ్జార్బిటివిటీ ఎప్సిలాన్. సో ఈ క్లాస్లో ఫస్ట్ టర్మ్ గురించి మాట్లాడతాం. వాట్ ఈజ్ ట్రాన్స్మిటెన్స్? It is the ratio of intensity of light transmitted, intensity of the light transmitted, that is I, and by the sample to the intensity of the incident on the sample. Incident I0, I/I0 రేషియోనే ట్రాన్స్మిటెన్స్ అంటాం. అంటే ఏంటి అర్థమైంది? జాగ్రత్త చూడండి. ఏదైనా ఒక శాంపిల్ తీసుకుందామండి. ఇక్కడ సో లైట్ పాస్ చేసాం. ఇక్కడ ఒక వర్డ్ ఉంది. ఇంటెన్సిటీ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? ఇంటెన్సిటీ అంటే ఏమీ లేదండి. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, నెంబర్ ఆఫ్ లైట్ పార్టికల్స్ ఆర్ ఫోటాన్స్ fall on unit surface area. In unit time is called intensity. సపోజ్ ఇక్కడ ట్యూబ్ లైట్ ఉందండి. ట్యూబ్ లైట్కి ఈ ప్లేస్లో ఎక్కువ ఇంటెన్సిటీ వస్తుంది, ఆ కార్నర్లో చూసుకుంటే తక్కువ ఇంటెన్సిటీ. అంటే ఆ ట్యూబ్ లైట్ వేవ్ లెంగ్త్ సేమ్ అండి, బట్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫాల్ ఆన్ ఇన్ దిస్ ఏరియా మోర్, దట్ ఈస్ మోర్ ఇంటెన్సిటీ. ఆ కార్నర్ ఏరియాలో లెస్ ఇంటెన్సిటీ. ఇప్పుడు స్ట్రీట్ లైట్ ఉంది, స్ట్రీట్ లైట్ కిందన కూర్చున్నాం అనుకోండి, మోర్ ఇంటెన్సిటీ. ఆ చివరి ఎక్కడో ఉందనుకోండి, మనకి లెస్ ఇంటెన్సిటీ అంటాం కదా. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఫాల్ ఆన్ యూనిట్ సర్ఫేస్ ఏరియా. ఒక యూనిట్ సర్ఫేస్ ఏరియాలో ఎన్ని ఫోటాన్స్ ఫామ్ అవుతాయో అంత టైంలో ఒక యూనిట్ టైం, ఒక సెకండ్ ఆర్ 1 minute ఆర్ 1 hour ఎన్ని ఫోటాన్స్ ఫాల్ అవుతాయో ఆ ఫోటాన్స్ నెంబర్ని ఏమంటాం? ఇంటెన్సిటీ అంటాం. క్లియరా? ఒక శాంపిల్ మీద లైట్ రేడియేషన్స్ ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ I0 ఏంటి చెప్పండి అమ్మా? ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ. ఓకే, మరి ఆ శాంపిల్ కొంత అబ్జర్వ్ చేసుకుంటుంది కదండి, కొంత అబ్జర్వ్ చేసుకుని రిమైనింగ్ లైట్ రేడియేషన్ పంపిస్తుంది విత్ ఇంటెన్సిటీ I. ఇదేంటంటే బయటకు వచ్చేసింది కాబట్టి ఆయన ఏమంటామమ్మా? ట్రాన్స్మిటెడ్ ఇంటెన్సిటీ ఆఫ్, లేదా ట్రాన్స్మిటెడ్ ఇంటెన్సిటీ, ట్రాన్స్మిటెడ్ లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ అని చెప్తాం. అర్థమైందా? ఇది ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఓకేనా? గుడ్. సో I0 శాంపిల్లోకి వెళ్ళింది. కొన్ని ఫోటాన్స్, సపోజ్ 100 ఫోటాన్స్ వెళ్ళాయి అనుకోండి, ఇన్సిడెంట్ అయ్యాయి ఒక 100 అనుకుందాం. ఇవి 10 అబ్జర్వ్ చేసుకుందాం అనుకుందాం, 10 ఫోటాన్స్. రిమైనింగ్ I ఎంతండి? 9 ఫోటాన్స్. సో ట్రాన్స్మిటెన్స్ ఎంత అవుతుంది చెప్పండి? I/I0. అంటే అర్థం ఏంటంటే T ఈజ్ ఈక్వల్ చెప్పండి 90/100.
అర్థమైందండి? అదే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ ట్రాన్స్మిటెడ్, దట్ ఈస్ ఐ. లైట్ ట్రాన్స్మిటెడ్ టు ది ట్రాన్స్మిటెడ్ బై ది వాట్ సార్, శాంపుల్ నుండి వెళ్ళిపోయింది కదా, ట్రాన్స్మిట్ అయింది కాబట్టి అది. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ట్రాన్స్మిటెడ్ బై ది శాంపిల్ టు ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ ఆన్ ది శాంపిల్. బై ది శాంపిల్ ఇక్కడ ఏంటి, ఆన్ ది శాంపిల్, దట్ ఈస్ ఐ బై ఐ నాట్. అర్థమైందా? ఇట్ ఈస్ రేషియో ఆఫ్, చెప్పండి, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ట్రాన్స్మిటెడ్ బై ది శాంపిల్ టు ది intensity of incident on the sample. So I by I naught. I అంటే ఏంటండి, ట్రాన్స్మిట్ లైట్ ఆఫ్ ఇంటెన్సిటీ, ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ఏదైనా పర్వాలేదు. అర్థమైంది? సో పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిటెన్స్ ఏమవుతుందండి, ఇంటూ 100. పాయింట్ క్లియర్ అండి? నెక్స్ట్, ఇఫ్ కాన్సన్ట్రేషన్ అండ్ లెంగ్త్ ఆఫ్ మీడియం ఇంక్రీజెస్ దెన్ ట్రాన్స్పరెన్సీ ఏమైందండి, డిక్రీజ్ అండి. శాంపిల్ కాన్సన్ట్రేషన్ పెరిగింది అనుకుందాము, ఎక్కువ ఫోటాన్ అబ్జర్వ్ చేసుకుంటుందండి. అప్పుడేమవుద్దండి, ట్రాన్స్మిటెడ్ ఫోటాన్స్ తగ్గిపోదా? కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరిగినా అంటే ఓవరాల్ మీనింగ్ ఏంటి చెప్పండి అమ్మా? సపోజ్ ఒక శాంపిల్ ఉందండి, దాంట్లో కాన్సన్ట్రేషను 0.1 ఉందనుకుందాం. ఇన్సిడెంట్ లైట్ 100, దట్ ఈస్ ఐ నాట్ ఇంటెన్సిటీ. సో శాంపిల్ అబ్జర్వ్ చేసుకుంది, బయటకు వచ్చేసింది ఏంటమ్మా, ట్రాన్స్మిట్ లైట్, దట్ ఈస్ ఐ. సపోజ్ 10 అబ్జర్వ్ చేసుకుందాం అనుకుందాం. ఎన్ని? 10 అబ్జర్వ్ చేసుకుంది. సో ఎన్ని వచ్చాయి? 90 వచ్చాయి. అంతేనా? గుడ్. ఫస్ట్ కేస్. సెకండ్ కేసుకి వద్దామండి. సేమ్ శాంపుల్ అండి, సేమ్ ట్యూబ్ తీసుకున్నాం, కాన్సన్ట్రేషన్ డబుల్ చేసామా? కాన్సన్ట్రేషన్ నార్మాలిటీ. సో సేమ్ అండి, ఐ నాట్ ఏంటంటే 100. సో ఐ వచ్చేసింది, ట్రాన్స్మిటెడ్ ఇంటెన్సిటీ వచ్చేసింది. ఎంత వస్తుంది? డబుల్ చేసాం కాబట్టి 20 అబ్జర్వ్ చేసుకుంది, 80 వచ్చింది. ఇక్కడ చెప్పండి, టీ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి అమ్మా, 90/100. ఇక్కడ చెప్పండి 80/100. అంతేనా? గుడ్. మరి ఏమైంది? కాన్సన్ట్రేషను లెస్, కాన్సన్ట్రేషన్ తక్కువ ఉందండి, న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ ఉంది. అంటే కాన్సన్ట్రేషను తక్కువ ఉంటే ట్రాన్స్మిటెన్స్ ఎక్కువ ఉంది, కాన్సన్ట్రేషను ఎక్కువ ఉంది, ట్రాన్స్పరెన్స్ తక్కువ ఉంది. ఎందుకు? న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ సేమ్. న్యూమరేటర్ 90 ఉంది, ఇక్కడ ఎంత ఉంది? 80 ఉంది. తగ్గిపోదా? అంటే ఇక్కడ 0.1కి టీ ఎలా ఉంటుందమ్మా? హై ఉంటుంది, అంతే కదండి, హై ఉంది 90. 0.2కి టీకి చెప్పండి అమ్మా, లో ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందంటే ఎక్కువ మాలిక్యూల్స్ అబ్జర్వ్ చేసుకున్నాయండి, లైట్ని ఎక్కువ ఫోటాన్స్ని అబ్జర్వ్ చేసుకున్నాయి. 20 డబుల్ అయింది, డబుల్ అంటే 10 అబ్జర్వ్ చేసుకుంది, ఇక్కడ 20 అబ్జర్వ్ చేసుకున్నాయి, 20 ఫోటాన్స్. కాబట్టి ట్రాన్స్మిట్ అయింది 80/100 అంటే తక్కువే కదా. అట్లా కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, కాన్సన్ట్రేషన్ మోర్, ట్రాన్స్మిటెన్స్ లో. సో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ ఇంక్రీజెస్, టీ డిక్రీజెస్. ఇది గ్రాఫ్ అండి. అర్థమైందా? కాన్సన్ట్రేషన్ పెరిగితే ట్రాన్స్మిటెన్స్ తగ్గిపోతుంది. అర్థమైంది కదా? ఓకే. ఇంకొకటి ఉంది, లెంగ్త్ ఆఫ్ మీడియం అంటే ఏంటి? పాత్ లెంగ్త్, ద పాత్ విచ్ ఇస్ ట్రావెల్డ్ బై లైట్, దాన్ని ఏమంటాం? పాత్ లెంగ్త్ అంటాం. అంటే ఇప్పుడు దీనికి ఆస్పెక్ట్స్ ఏంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ పాత్ లెంగ్త్ కేస్ 1 మాట్లాడదామండి. పాత్ లెంగ్త్ ఇంత తీసుకున్నాం, పాత్ లెంగ్త్. కేస్ 2లో పెద్ద శాంపిల్ తీసుకున్నాం,
కదా. ఇప్పుడు ఇంటెన్సిటీ 100, ఒక 10 పార్ట్ని అబ్జర్వ్ చెప్పి ఎన్ని వచ్చాయి, 90 వచ్చాయి. ఇక్కడ చూసుకున్న ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ 100. ఇవి ఎక్కువ మాలిక్యూల్స్ ఉన్నట్టే కదండి. పాత్ ఎక్కువ ఉంది కంటే మాలిక్యూల్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండడం వల్ల ఒక 25 అబ్జర్వ్ చేసుకుందాం అనుకుందాం. ఎంత వచ్చిందమ్మా, 75. కాబట్టి ఇక్కడ ఎంత ట్రాన్స్మిటెన్స్ చెప్పండి, 90/100. ఇక్కడ ఎంతమ్మా, 70/100. ఇక్కడ హైగా ఉందండి, పాత్ లెంగ్త్ హై. ఈ పాత్ లెంగ్త్ ఎలా ఉందండి, హై ఉంది. హై ఉంది కాబట్టి ట్రాన్స్పరెన్స్ లో. అర్థమైందా? అంటే పాత్ లెంగ్త్ ఆఫ్ మీడియం మీద కూడా డిపెండ్ అవుద్ది, కాన్సన్ట్రేషన్ మీద కూడా డిపెండ్ అవుద్ది. సో కాన్సన్ట్రేషన్ ఇంక్రీజెస్, టీ డిక్రీజెస్. లెంగ్త్ ఆఫ్ మీడియం ఇంక్రీజెస్, టీ డిక్రీజెస్. క్లియర్? ఇదే గ్రాఫ్, సేమ్ గ్రాఫ్. పర్సంటేజ్ ట్రాన్స్మిటెన్స్, లెంగ్త్ ఆఫ్ మీడియం, దట్ ఈస్ పాత్ లెంగ్త్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇది. అర్థమైందా? ఓవరాల్గా ఏంటి మీనింగ్ చెప్పండి? వన్ బై సి టీ ప్రపోర్షనల్ టు పాత్ లెంగ్త్ ఎల్ అనుకుందామా, ఎల్ ఆర్ ఎక్స్ ఏదైనా పర్వాలేదు. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దిస్ ఈజ్ ట్రాన్స్మిటెన్స్. సో ఇక్కడికి ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో అబ్జార్బెన్స్ మాట్లాడదాం. థ్యాంక్ యూ, బాయ్.